స్వామివారు వెళ్ళారు, ముసలిని వేసారు, ఇంతే మనకు తెలుసు. కానీ పోతన గారు దర్శించారు. ఏం దర్శించారు? ఈయన వైకుంఠం నుంచి అక్కడికి వెళ్ళడానికి వెహికల్ ఎక్కాడు. వెహికల్ పేరేంటి? విష్ణుమూర్తి వెహికల్ ఏంటి? పేరు గుర్తు రావట్లేదు. అందుకే నీ పేరు గుర్తుంటే చాలు. ఇటు గరుడని నీ వెక్కినది అనమే అంటాడు. ఇటు గరుడని నీ వెక్కినది పటపట దిక్కులు బగ్గన బగిలే, ఇటు గరుడని నీ వెక్కినది జల్లని రాక్షస సమితి నీ మహిమ, జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ, ఇటు గరుడని నీ వెక్కినది. అన్నమయ్య ఎంత పొంగిపోతాడు. అలా పొంగిపోవడానికి మనం పుట్టాం కానీ చిన్న చిన్న సమస్య కుంగిపోవడానికా? ఎవరి దగ్గర వంగిపోవడానికా? ఇందుకు కాదు కదా. ఇలా గరుత్మంతుని ఎక్కాడు. ఇప్పుడు ఆయన మనసు ఎక్కడ ఉంది చెప్పు? విష్ణుమూర్తి మనసు ఎక్కడ ఉంది? ఎవరిని రక్షించాలి? గజేంద్రుడు కదా. ఇప్పుడు నువ్వు నేను వెళ్తున్నావు అనుకోండి, ఎక్కడికో వనస్థలపురం వెళ్ళాలి, కేపీహెచ్పి దూరం కదా. నేను బస్సు క్యాచ్ చేయాలి. ఎలా ఉంటుంది? తొందరగా స్పీడ్ అంటాం కదా, ఒత్తిడి. ఈయన మనసు గజేంద్రుడి మీద ఉంది. ఇతన్ని కాళ్ళతో ఇలా కూర్చుంటారు కదా, ఇలా కాళ్ళతో ఇలా తంతు తొందరగా అన్నాడు. మనసు అతన్ని రక్షించాలనే తపనతో ఉంది. ఈ స్పీడ్ సరిపోలే. అసలు గొర్రెలో వేగ టాప్ మోస్ట్ కదా, ఆ వేగం ఇది సరిపోలే. చిచ్చి టైం ఒక వెహికల్ కూడా పని మనక ఒక బండి కూడా ఉండదు, సరైన బండి అని మనకు కూడా ఎప్పుడు నా బండి సరిపోతే ఏం చేస్తాం? అలా పడేసి ఏ క్యాబ్ వచ్చి వెళ్ళిపోతా కదా. అలాగా ఎందుకు స్పీడ్ లేదు, అటు గజేంద్రుడు ఇటు గజేంద్రుడు అని నడిచిపోతాడు. ఎంత అవమానం అండి. స్వామి 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 అంటూ ఆయన వెనకాల వచ్చారు. అంటే మనసు ఎక్కడ ఉంది ఏంటి? గజేంద్రుడు. ఇప్పుడు నీలాంటి వాడికి ఎవరికైనా డౌట్ అవుతుంది, ఏమండి అసలు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు? ఆయన 1000 నుంచి ఫైట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటి సార్ ఈ కంగారు, ఈ డ్రామా అయింది ఇప్పుడు అంటే 1000 నుంచి పిలిచాడే పిలవాల. కానీ భగవంతుడు దేనికి వస్తాడు? నీ ఆర్తికి వస్తాడు. అదే పెట్టుబడి, అదే పెట్టుబడి. నీకు ఆటలు వేసేస్తున్నాను, వెతుకుతావు, దాహం వేస్తుంది, వెతుకుతావు. ఏంటి ఆర్తి? నీ శరీరం. ఈ ఆర్తి ఆ మూర్తి మీద ఉండాలి. అప్పుడు నీ కీర్తి వస్తుంది, జనాన్ని స్ఫూర్తి వస్తుంది. కృష్ణుడు మూలం